బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుతో వెలువడిన ఒక లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖ రియలా లేక ఫేకా అనే దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న కవిత రాత్రికి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఆమె వచ్చాక ఈ లేఖపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ లేఖపై కవిత కుటుంబ సభ్యులు ఎవరూ నోరు మెదపకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కవిత పేరుతో లేఖను ఎవరు విడుదల చేశారు? కవిత స్వయంగా ఈ లేఖను రాశారా లేక ఎవరితోనైనా రాయించి విడుదల చేయించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లేఖ వెనుక ఎవరి హస్తం ఉంది అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ లేఖపై కేసీఆర్ కూడా స్పందించలేదు. కవిత హైదరాబాద్ రాగానే ఈ లేఖపై స్పందిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లేఖలోని భాషపై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతుండగా కవిత సన్నిహితులు కొందరు ఇది ఆమె రాసిన లేఖ కాదని అంటున్నారు. కవిత వివరణ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుతో వెలువడిన ఒక లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి రాసిన లేఖ ఒక సంచలనంగా మారింది. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా కవిత రాసిన లేఖపైన స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో రేగిన ఈ అలజడి ఎటు దారి తీస్తుంది, ఎటు పోబోతుంది, ఇది ఫెను తుఫానుగా మారుతుందా లేకుంటే టీ కప్పులో ఏర్పడిన వివాదంగా ఉంటుందా అనేది ప్రస్తుతం చూడాల్సి ఉంది. దీనిపైన అంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే కల్వకుంట్ల కవిత లేఖ బయటకు వచ్చి కొన్ని గంటల సమయం గడుస్తుంది. ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత అది అసలుదా నకిలీదా అనే చర్చ మొదటగా ప్రారంభమైంది. కానీ కల్వకుంట్ల కవిత ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆమె స్పందించలేదు. ఆమె అమెరికా టూర్లో ఉన్నారు. టూర్లో ఉన్నప్పటికీ కూడా ఈ లేఖ ఒకవేళ ఆమె రాయకుంటే వెంటనే ఖండించవచ్చు, సోషల్ మీడియాలో పెట్టవచ్చు. ఆ లేఖకు నాకు సంబంధం లేదు, ఆ లేఖ రాసింది నేను కాదు, దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదని ఖండించవచ్చు. కానీ ఆమె ఎక్కడా స్పందించలేదు. లేఖపైన అది నేను రాసిన లేఖ అనలేదు, నేను రాయని లేఖ అనలేదు, ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో మనం చూసాం, ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అమెరికాలో ఉండగానే వెంటనే స్పందించింది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇస్తే వెంటనే స్పందించింది సోషల్ మీడియా ద్వారా. రెండు అంశాలపైన స్పందించినప్పుడు తనది అంటూ బయటకు వచ్చిన లేఖపైన స్పందించకపోయింది కాబట్టి మౌనమే అంగీకారంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కల్వకుంట్ల కవిత రాసిన లేఖగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి కల్వకుంట్ల కవిత తన తండ్రి పైన ఎక్కుపెట్టిన ఒక బాణం ఉంది. ఈ బాణం ఎటు తిరుగుతుంది, ఎటుపోతుంది, ఎవరికి గుచ్చుకుంటుంది అనే చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. కల్వకుంట్ల కవిత రాసిన లేఖపైన తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఇట్లాంటి వాళ్ళు స్పందించారు. ఆ పార్టీలో కల్వకుంట్ల కవిత ఏమైతే అంశాలు లేపిందో భారతీయ జనతా పార్టీ పైన స్పందించలేదు,
కేవలం 2 నిమిషాలు మాత్రమే రజతోత్సవ సభలో బీజేపీ పైన మాట్లాడారు. ఇది సరైనది కాదు. బీజేపీ పైన మరింత మాట్లాడాల్సి ఉండే డాడీ అంటూ ఆమె ఏదైతే ప్రస్తావించిందో దాన్ని కల్వకుంట్ల కవిత రాసిన లేఖ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ వీరిద్దరు అంటున్నారు. కవిత దీన్ని ధృవీకరిస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ. కాబట్టి దీనిపైన కేసీఆర్ స్పందించాలి, బీజేపీ మేము ఒకటి కాదు అంటూ ఆయన చెప్పాలి. ఆయన చెప్పట్లేడంటే 2 బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ వారు స్పందిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం డీకే అరుణ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ. ఆమె స్పందించారు. ఆమె కూడా కుటుంబంలో తగాదాలు ఉన్నాయి, అధికారం కోసం వారు ఎంత దూరమైనా పోతారు, ఆస్తులు పంపకానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయంటే ఆమె స్పందిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని హైదరాబాద్లో లేఖపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. హరీష్ రావును మీడియా ప్రతినిధులు అడిగారు, ఆయన స్పందించలేదు. కల్వకుంట్ల కవిత ఇవాళ రాత్రికి అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నారు, హైదరాబాద్ చేరుకుంటారు. ఆమె వచ్చిన తర్వాత ఏమైనా పరిణామాలు మారుతాయా, కల్వకుంట్ల కవిత ఏమైనా స్పందిస్తుందా, స్పందిస్తే స్పందిస్తుంది, లేక తానే రాశానంటుందా, లేకుంటే రాయలేదంటుందా, రాస్తే ఎందుకు రాయాల్సి వచ్చిందనేది చెప్తుందా, ఏం జరుగుతుంది బీఆర్ఎస్ కుటుంబంలో, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో అనేది చూడాల్సి ఉంటుంది. ఒక కూతురుగా ఉండి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమెకున్న సమస్యలు ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. కానీ ఏది మాట్లాడకుండా డైరెక్ట్ లేఖ రాసిందంటే రాజకీయంగా ఆమెకు ఏదో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్ పూర్చాలంటే ఆ కేసీఆర్ పైన ఒత్తిడి తేవాలని భావించినట్టుగా దీన్ని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఆ కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చి తనకు కావలసిన పొలిటికల్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలనే భావన కల్వకుంట్ల కవితలో ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఆయన పైన రాజకీయంగా ఒత్తిడి తెస్తుంది, తెచ్చి అది సాధించుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే లేఖ రాసింది అనే వాదన అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. భవి అయితే సుధాకర్, ఇది చూసుకుంటే మనం ఆమె లాస్ట్ టైం కూడా ఓల్డ్ సిటీలో జరిగిన విషయానికి త్వరగా స్పందించారు. అయితే అప్పుడు కూడా తను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే స్పందించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కానీ, ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవ్వరూ కూడా దీనిపైన స్పందించట్లేదు. తను కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈరోజు ఈవినింగ్ తను హైదరాబాద్కి రాబోతున్నారు. వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ ఇవ్వబోతారా, లేకపోతే ఇస్తే ఎలాంటి క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకోవచ్చు? కల్వకుంట్ల కవిత హైదరాబాద్ వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తుందనో లేకుంటే స్పందిస్తుందనో మాత్రం నేను భావించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం లేఖ వరకు చేరింది. కల్వకుంట్ల కవిత మొదటగా ఆ పార్టీ పైన తిరుగుబాటు ప్రారంభించింది. మొదటగా బీసీ అస్త్రాన్ని ఎంచుకుంది. బీసీ అస్త్రాన్ని ఎంచుకొని మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాలంటూ మొదటగా బయటకు వచ్చింది. ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది. తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో తెలంగాణ జాగృతికి ఆమె వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకుంటుంది. అందులో గులాబీ జెండా ఉండదు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు పాల్గొనట్లేరు. అంటే తను సొంతగా తన కార్యక్రమాలు తాను తీసుకుంటూ పోతుంది. అయినా కేసీఆర్ పైన ఒత్తిడి పెరగలేదు. కల్వకుంట్ల కవితకు హామీ లభించలేదు. ఆమె ఏ పదవి అయితే కోరుకుంటుందో ఆ పదవి ఇస్తామనే హామీ లభించలేదు. కాబట్టి ఇప్పుడు నేరుగా లేఖ రాసింది. ఆ లేఖను మీడియాకు లీక్ చేసింది అనే చర్చ అయితే, ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, నిజంగానే ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని తన తండ్రిని అడిగిందా, అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఇవన్నీ ఊహాగానాలుగానే మనం చూడాల్సి ఉంటుంది. వీటిని ఎవరు ధృవీకరించట్లేదు. అడిగిన కవిత ధృవీకరించలేదు, లేకుంటే ఎవరినైతే అడిగిందో కేసీఆర్ ఆయన కూడా ధృవీకరించారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ఊహాగానాలు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఆమె ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పుడు లేఖ రాసింది, లేఖ కలకాలం సృష్టిస్తుంది. లేఖ పైన రాజకీయ వర్గాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన ఆలోచన, ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు వస్తుందనో, మీడియా ముందుకు వచ్చి లేఖ నేనే రాశాను, రజతోత్సవ సభలో కేసీఆర్ ఇవి మాట్లాడాల్సి ఉండే మాట్లాడలేదు అని చెప్తారని అయితే ఇప్పట్లో భావించాల్సిందిగా ఉండదు. ఆమె వచ్చిన తర్వాత మరి మీడియా ప్రతినిధులు అడిగితే ఏం జవాబు చెప్తారు, లేకుంటే ఇప్పుడిప్పుడే చెప్తారా, లేకుంటే ఇంకా కొన్ని రోజులు సమయం తీసుకుంటారా, తీసుకొని ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు వేయబోతుంది, ఆమె రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతుంది, బీఆర్ఎస్లోనే ఉండి తను ఏదైతే కావాలనుకుంటుందో అది కొట్లాడి సాధించుకుంటుందా, లేకుంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళి ఓ రాజకీయ పార్టీని పెడుతుందా, లేకుంటే తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలలోకి వెళ్తుందా, ఏంటనేది ఇవన్నీ వేచి చూడాల్సి ఉంటుంది. బబిత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్.